గుడ్ మార్నింగ్ అమ్మా. సో అన్ని పార్టీల వైఖరి మీరు విన్నారు, వాళ్ళ స్టాండ్స్ ఏంటో కూడా క్లియర్ గా చూసారు. అయితే కాళేశ్వరం సంబంధించి నివేదికని ఇప్పుడు అసెంబ్లీలో పెడతాము, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి బీఆర్ఎస్ ఏమో అంతకంటే ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు సో పార్టీ పార్టీ ఒక్కొక్క అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తుంది. ఏంటి నిజంగానే ఇప్పుడు ఈ నివేదికని అసెంబ్లీలో పెట్టడం ఇది ఆమోదయోగ్యమేనా? అసెంబ్లీలో పెట్టడం తప్పేం కాదమ్మా. చర్చ పెట్టాలి, ప్రజలకు తెలవాలి వివరాలు. ఎందుకంటే అసలు ఏం జరిగింది, కాళేశ్వరం కహానీ అంతా కూడా రాజకీయ పార్టీలు చెప్తుంది వాస్తవమా కాదా అనేది కమిషన్ ప్రతి పేజీలో కూడా 665 పేజీలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చ కూడా టోటల్ 660 పేజీల యొక్క సంక్షిప్త సారాంశం మీద జరగాలి తప్ప వాళ్ళకు అనుకూలమైన పేజీల మీద జరగదు. అంటే వాళ్ళకు అనుకూలమైన పేజీల మీదనే చర్చ జరిగితే మిగతా ప్రతిపక్షాలు కూడా ఊరుకోవు కదా. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే ఊరుకోదు కదా. వాళ్ళని నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కూడా ప్రాజెక్టులు కట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కావాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ తో అనుమతి అవసరం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితంగా తేలుతుంది. మిత్రులు ఇంతకుముందు మన మానవతరాయ్ గారు చెప్పారు, విజిలెన్స్ రిపోర్ట్ లోనే వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ అప్పుడే మేము అరెస్ట్ చేయాల్సి ఉండేది, కానీ మేము అరెస్ట్ చేయలేదు. ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జి ద్వారా నిష్పక్షపాతంగా మొత్తం దాని మీద విచారణ చేపట్టి అధికారులను, నిపుణులను, అన్ని విభాగాలు ఎవరైతే ఉన్నారో ఆ విభాగాలందరితో పాటు రాజకీయ నాయకులను ఇవాళ మేము విచారించాం. సో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అది మొత్తం 665 పేజీల నివేదిక వచ్చింది. కాబట్టి ఆ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పూర్తి స్థాయిలో పెట్టాలి. పూర్తి స్థాయిలో పెట్టి దాని మీద పబ్లిక్ ఒపీనియన్ ఆన్లైన్ లో వస్తుంది. లేదంటే అసెంబ్లీలో మీరు చర్చ పెట్టి ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా ప్రజలతో, వివిధ పార్టీలను కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ఒక రకంగా ప్రజల నిర్ణయానికి అక్కడ ఒక వేదిక కాబట్టి అసెంబ్లీ కాబట్టి అక్కడ చర్చ పెట్టడం అనేది దాన్ని వెల్కమ్ చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి అంశాలు ప్రతి అంశం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ఎట్లాంటి పథకాల మీదనైనా సరే అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిందే. ఎందుకంటే అసెంబ్లీ ఈజ్ అ రైట్ ప్లాట్ఫామ్. ఏ పథకమైనా ప్రారంభించేటప్పుడు ఇవాళ అసెంబ్లీలో ముందు చర్చ పెట్టి ప్రతిపక్షాల యొక్క మొత్తం అసలు వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత కేబినెట్ లో వాళ్ళ నిర్ణయం తీసుకుంటే అదొక శాస్త్రీయంగా అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అయితే కేసీఆర్ గారు హడావుడిగా ముఖ్యమంత్రిగా హోదాలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత మళ్ళీ కేబినెట్ ద్వారా ఆమోదించేరా లేదా అనేది ఇప్పుడు మన నివేదిక ద్వారా అర్థమవుతుంది. మానవతరాయ్ గారు చెప్పినట్టుగా ముందు ముఖ్యమంత్రి మొత్తం ఆమోదించి తర్వాత కేబినెట్ లో పెట్టాడు, కేబినెట్ దాని ద్వారా అప్రూవల్ తీసుకున్నాడని చెప్పేసి అన్న విషయాలు కూడా ఆయనకు అధికారం ఉంటుంది ముఖ్యమంత్రికి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఎప్పుడైనా సరే కేబినెట్ కంటే ఒక ఎమర్జెన్సీ టైంలో ఏదైనా అత్యవసరమైన విషయాలప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నది దాని తర్వాత కేబినెట్ లో ఆమోదించుకోవచ్చు. ముఖ్యమంత్రికి అధికారం ఉంటది. కాబట్టి ఇవాళ ఒకవేళ అవినీతి ఎంత జరిగింది, ఏం జరిగింది, దానిలో ఉన్న నాణ్యత ఎంత అనేదంతా నిపుణులు చెప్తారు. అవినీతి ఎంత జరిగింది అనేది కూడా అక్కడ లెక్కలను బట్టి ఇవాళ రిపోర్టును బట్టి మనకు వచ్చే వీళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ లను బట్టి అది బయటపడుతుంది. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు, ఖర్చు అయింది 97,000 కోట్ల అనేది వాళ్ళ లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో నిజాయితీ ఎంత ఉంది, ప్రతిపక్షాల ఆరోపణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి దీని మీద ఎందుకు సీరియస్ గా ఫైట్ చేయలేదు, బీజేపీ కూడా ఎందుకు సీరియస్ గా ఫైట్ చేయలేదు, అప్పుడు ఈ అంశాలన్నిటి మీద అసెంబ్లీలో ఎందుకు సీరియస్ గా కొట్లాడలేదు వీళ్ళు. ఒకవేళ నిజంగానే కొట్లాడి ఉంటే ఇప్పుడు అక్కడ ఫస్ట్ ముందే వీళ్ళు సర్దుకునే వాళ్ళు, ముందే ఆ తప్పు జరిగేది కాదు. కానీ ఇక్కడ చర్చ జరగకుండా ఫస్ట్ వీళ్ళు ఏం కొట్లాడ చేయకుండా పబ్లిక్ డొమైన్ లో కొట్లాడకుండా తర్వాత అసెంబ్లీలో కొట్లాడకుండా సీరియస్ గా ఇవాళ మాత్రమే దాని మీద చేయడం అంటే మరి ఏలేశ్వరం స్కామ్ ఇంతకంటే పెద్దది. ఆ స్కామ్ లో కూడా స్కామ్ లో కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, దేశమంతా చర్చ జరిగింది. మరి ఏలేశ్వరం మొదలుకుంటే కాళేశ్వరం వరకు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాబట్టి మరి ఏమైంది ఏలేశ్వరం స్కామ్, దాంట్లో ఏం జరిగిపోయింది, మరి దాంట్లో ఉన్న చర్యలు ఏం జరిగినాయి, దాంట్లో రికవరీ ఎంత వచ్చింది, పనిష్మెంట్స్ ఏం జరిగినాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కాళేశ్వరంలో కూడా అట్లా జరగకుండా ఉండాలి. మరి ఇది ప్రజల సొమ్మును రికవరీ చేపియాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి అనే అంశాన్ని
ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజలు పన్నుల చేత కట్టిన సొమ్ము అది. కాబట్టి అవినీతి జరిగినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే దుబారా ఖర్చు జరిగినా సరే దాన్ని సరిచేయాల్సిందే. అలాగే అంతకంటే ముఖ్యంగా ఒక్క ముఖ్యమంత్రి బాధ్యుడు అనే దాన్ని మాత్రం మనం ఒప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కేబినెట్ ఆమోదం జరిగింది, నిపుణులు చర్చలు జరిగినాయి. దాంట్లో ఒక్క ముఖ్యమంత్రి అన్ని బాధ్యుడు, ఆయనే మొత్తం టాపీ మేస్త్రి, ఆయనే ఇంజనీరు, ఆయనే ఇది అది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది కట్టింది ఇంజనీర్లు, ఆయన ఆమోదం ఇచ్చిండు, ఆయన తన ప్రపోజల్స్ ను పెట్టాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో తప్పకుండా ఆయన పెట్టే ఆస్కారం ఉంటది, ఆయనకు చెప్పే అధికారం ఉంటది. కాబట్టి ఆయన ప్రపోజల్స్ పెట్టినంత మాత్రాన మొత్తం ఆయనే బాధ్యుడు అనడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ తర్వాత కేబినెట్ లో ఆమోదం చేస్తారు. కేబినెట్ ఒకసారి ఆమోదించిందంటే అది కేబినెట్ అందరి బాధ్యత అన్నట్టే. కాబట్టి ఇవాళ 9 సార్లు కానీ ఒక మరోపక్క వినోద్ గారు, ఇప్పుడు అంటే ఇదే అని కాకుండా మరోపక్క కేసీఆర్ ఏదైతే ఒక అరెస్టులు జరిగినా భయపడద్దు అని చెప్పేసి కూడా అక్కడ క్యాడర్ కి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏంటి, ఏమనుకోవచ్చు, భయపడుతున్నారు అనుకోవచ్చు ఈ విషయంలో? అరెస్టులు జరుగుతాయంటే కొంత తప్పు జరిగినట్టే కదా. కొంత తప్పు జరుగుతూనే కదా అరెస్టులు జరిగే అవకాశం ఉంటది. అంటే ఒప్పుకుంటున్నారని అనుకోవచ్చా? 100%. ఇప్పుడు అరెస్టులు మామూలు చేస్తారు అంటే మేము కొంత తప్పు చేసినట్టే అర్థం ఆడ. ఇప్పుడు కదా కక్షపూరితంగా కూడా చేయొచ్చు అరెస్టులు, రెండు ఉంటాయి. సో ఇక్కడ రాజకీయ కక్షపూరితంగా చేసే అరెస్టులు ఒక రకంగా ఉంటే, రేపు నిజంగానే జరిగితే అవినీతి జరిగి దాంట్లో ఎవిడెన్స్ కనుక ప్రూఫ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కొంత శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇవాళ ఎంతవరకు జరిగింది అనే అంశాన్ని ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మనం ఒక నిర్ణయానికి రావాలి. అంతే తప్ప కేవలము ప్రతిపక్ష పార్టీ ఆరోపించినంత మాత్రాన పూర్తిగా కేసీఆర్ అన్ని అవినీతి చేసిన లంగపన చేసిన అనడానికి లేదు. కేసీఆర్ గారు ఆయన ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన వ్యక్తి. తర్వాత కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టాడు. అట్లాగే ఆయనలో కొంత డెవలప్మెంట్ చేశాడు. సో కాబట్టి పూర్తిగా అప్పులని 6 లక్షల కోట్లు ఊరికే ఆయన తినడానికి కాదు కదా, డెవలప్మెంట్ కూడా జరిగింది కదా. డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆ డెవలప్మెంట్ లో భాగంగా ఏదైనా అవినీతి జరుగుతుంది, దాని మీద ఏమైనా దుబారా జరుగుతుంది, దాని మీద చర్యలు తీసుకుంటే తప్పులేదు. కానీ అసలు కేసీఆర్ మొత్తమే టోటల్ గా ఆయన తిన్నడు 6 లక్షల కోట్లు తినేసి ఏం చేయలేదంటే అదే అబద్ధం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే అవార్డులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలియదా ఇక్కడ మన ఆయన ఏం చేయకపోతే అవార్డులు ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం? ఎన్ని రకాల అవార్డులు ఇచ్చింది, ఎన్ని రకాల నాకు తెలిసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి అన్ని అవార్డు రాలేదు, ఏ రాష్ట్రానికి రాలేదు. ఈవెన్ బీజేపీ రాష్ట్రాలు కూడా అన్ని అవార్డు రాలేదు, అంత ప్రశంసలు రాలేదు. మరి అన్ని ప్రశంసలు అన్ని అవార్డులు వచ్చి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వమే ఇలా పూర్తిగా బదనాం చేస్తా అంటే ఎట్లా నడుతుంది? నడవదు కదా. సో కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో విచారణ ఇప్పుడైతే జరిగింది కాబట్టి దాని చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత మళ్ళీ హైకోర్టులు అంత ఈజీగా అరెస్టులు ఏం చేయి. దాంట్లో ఏ మేరకు కరెక్ట్ జరిగింది, చట్టం జరిగిందా లేదా అనే అంశాలని దృష్టిలో పెట్టుకుని అరెస్టులు జరుగుతాయి తప్ప ఒకవేళ రాజకీయ కక్షపూరితంగా జరిగితే మాత్రం